అందరికీ నమస్కారం అండి. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞానయోగము 39వ శ్లోకము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్చతి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెప్తున్నారు. శ్రద్ధ గలవాడు, నిష్ట గలవాడు, ఇంద్రియములను అదుపులో ఉంచుకున్నవాడు జ్ఞానమును పొందుతున్నాడు. జ్ఞానము లభించిన తర్వాత పరమశాంతిని పొందుతున్నాడు. దానమును పొందటానికి ముఖ్యమైన 3 లక్షణములను, ఆ జ్ఞానము పొందిన తర్వాత కలిగే లాభమును వివరించారు పరమాత్మ అర్జునుడితో. మొదటిది శ్రద్ధ. ఏ కార్యం చేయాలన్నా శ్రద్ధ ముఖ్యము. ఒక్క జ్ఞానము సంపాదించడానికే కాదు, ఏ పని చేసినా శ్రద్ధతో చేయాలని మనం ఇదివరకే తెలుసుకున్నాము. ఏ కార్యము చేసినా శ్రద్ధతో చేస్తే ఫలితం చక్కగా వస్తుంది. పూజ చేసినా, విద్యాలయాలలో విద్యాభ్యాసం చేస్తున్నా, ఆఫీసులలో పని చేసినా, వ్యాపారం చేస్తున్నా, వృత్తి పని చేస్తున్నా, చిన్నది కానీ పెద్దది కానీ ఏ పనికైనా శ్రద్ధ ముఖ్యము. పైగా చేసే పని మీద నమ్మకము, విశ్వాసము ఉండాలి. అంతేకాని అయితే అవుతుంది లేకపోతే లేదు అనే నిర్లక్ష్యం పనికిరాదు. వస్తుందో రాదో అనే సందేహం కూడా పడకూడదు. తప్పక సిద్ధిస్తుంది అనే నమ్మకంతో చేసే పని పరిపూర్ణమవుతుంది. కాబట్టి శ్రద్ధ అంటే కేవలం చేసే పని మీద కుతూహలము కాదు. నేను చేసే పని నాకు మేలు చేస్తుంది, నా ఉన్నతికి తోడ్పడుతుంది, నా భవిష్యత్తును ఉజ్వలంగా చేస్తుంది అనే నమ్మకము, విశ్వాసము కలిగి ఉండాలి. దానినే శ్రద్ధ అంటారు. రెండవది తత్పరః అంటే తదేక నిష్ట. ఏకాగ్రత, పట్టుదల, నిశ్చయాత్మక బుద్ధి. ఏ పని చేసినా త్రికరణ శుద్ధిగా చేయాలి. ఒకటి చెప్పి ఒకటి చేయడం వలన విరుద్ధ ఫలితాలు వస్తాయి. ఎవరూ మనల్ని నమ్మరు. మనసు నిర్మలంగా ఉండాలి. అప్పుడే ఏకాగ్రత కుదురుతుంది. కాబట్టి మానవులు ఏ పని చేసినా, ఏ పని చేపట్టినా ఏకాగ్రత అనేది ముఖ్యమైనది. ఏకాగ్రతతో ఏ పని చేసినా అఖండమైన శక్తి లభిస్తుంది. అనుకున్న లక్ష్యము సిద్ధిస్తుంది. కాబట్టి మనస్సుని బయట ప్రపంచంలో ఉన్న విషయముల నుండి మరల్చి ఆత్మవిచారణ వైపు తిప్పితే ఆత్మజ్ఞానము సిద్ధిస్తుంది. ఉదాహరణకు గీతా జ్ఞానం యజ్ఞంకు వెళ్ళాము, ఏదో చెప్పారు విన్నాము అని కాకుండా ఏకాగ్రతతో వినాలి. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇంటికి పోయి విన్న దానిని మననం చేసుకోవాలి. మనస్సునకు పట్టేటట్టు చేసుకోవాలి. అవి ఆచరణయోగ్యం అవునో కాదో కూడా విచారించాలి. వీలైతే ఆచరించాలి. ఏమైనా సందేహాలు ఉంటే గురువులను అడిగి తీర్చుకోవాలి. ఇలా చెయ్యాలి. కానీ ఆయన ఏదో చెప్పారు, మనం ఏదో విన్నాములే, ఇదేమన్నా మనకు వీలు అయ్యేదా, ఏమన్నానా అని అనుకుంటూ వెంటనే మర్చిపోకూడదు. ప్రస్తుతానికి వస్తే విద్యార్థులు చాలామందికి చదువు మీద నిష్ట ఉండదు, ఏకాగ్రత ఉండదు. ఎదురుగా టీవీ, పక్కనే సెల్ ఫోను. పురాణ కాలాల్లో ఋషులు ఏకాగ్రతను భగ్నం చేయడానికి రంభ, ఊర్వశి మొదలగు అప్సరసలను పంపేవారని విన్నాము. ఈ రోజుల్లో మానవుల ఏకాగ్రతను భగ్నం చేయడానికి ఇంద్రుడు స్మార్ట్ ఫోన్ను కనిపెట్టి మన మీదకు వదిలారు. అందులో ఫేస్బుక్, వాట్సప్ ఇన్నిటి మధ్య ఏకాగ్రత కుదిరే అవకాశమే లేదు. అందుకని ఇవి అన్నీ పక్కన పెట్టి ఏకాగ్రతతో చదివితే పాసు, మంచి ర్యాంకు విద్యార్థులకు ఖాయంగా వస్తుంది.
కానీ ఈ రహస్యం తెలుసుకోలేక విద్యార్థులు క్వశ్చన్ బ్యాంకుల మీద వేలకు వేలు ఖర్చు పెట్టి ట్యూషన్ల మీద ఆధారపడుతూ ఉంటారు. క్లాస్ రూములలో చెప్పే పాఠం శ్రద్ధగా విని ఇంటికి రాగానే దానిని ఏకాగ్రతతో మననం చేస్తే తెలియని విషయాలను మరునాడు టీచర్ని కానీ లెక్చరర్ని కానీ అడిగి చెప్పించుకుంటే అది మెదడులో శాశ్వతంగా రికార్డ్ అవుతుంది. పరీక్షలలో ఎంతో సహాయం పడుతుంది. మీ గురువులకు మీకు ఇంకా ఇంకా బోధించాలనే ఉత్సుకత కలుగుతుంది. అందుకే అందరికీ నిష్ఠ, ఏకాగ్రత అవసరము. మూడవది ఇంద్రియ నిగ్రహము. ఇంద్రియములు ఎల్లప్పుడూ బయట ప్రపంచంలో విహరిస్తూ ఉంటాయి, ప్రాపంచిక విషయములలో లీనమై ఉంటాయి. ఇంద్రియములు చూచిన వాటి గురించి మనసు ఆలోచిస్తుంది. అప్పుడు మనసులో కోరికలు పుడతాయి. ఆ కోరికలు తీరడానికి మరలా ప్రయత్నం మొదలవుతుంది. మనసు చంచలమవుతుంది. అటువంటప్పుడు ఏకాగ్రత కుదరదు. కాబట్టి ఇంద్రియ నిగ్రహము చాలా ముఖ్యము. ఇంద్రియ నిగ్రహము లేకపోతే ఆత్మజ్ఞానము అలవడదు. సాధకుడికి ఇంద్రియములు ప్రబల శత్రువులు. వాటిని నిగ్రహిస్తేనే కానీ సాధకుడు ఆత్మజ్ఞానాన్ని పొందలేడు. ఈ ప్రకారముగా శ్రద్ధ, తదేకనిష్ట, ఇంద్రియ నిగ్రహము అవలంబించి ఆత్మజ్ఞానము పొందితే కలిగే లాభం ఏమిటి అని ప్రశ్నించుకుంటే వచ్చేది ఒకటే సమాధానము: పరమశాంతి. ఈ రోజుల్లో మానవులకు లేనిది, కావలసినది కూడా పరమశాంతి మాత్రమే. అదే ఎంత ధనము, భోగభాగ్యాలు, పదవులు ఉన్నా మానవునికి మనశ్శాంతి కరువైంది. అటువంటి వారు ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నించాలి. పై విధంగా ప్రయత్నిస్తే ఆత్మను గురించిన జ్ఞానం కలుగుతుంది. ఆత్మజ్ఞానం లభించిన వెంటనే పరమశాంతి లభిస్తుంది. అందుకే ఆచిరేణ, అచిరేణ అనే పదం వాడారు. అంటే అచిరకాలంలోనే పరమశాంతి లభిస్తుంది అని అర్థం. కాబట్టి బాహ్య ప్రపంచంలో దొరికే వస్తువులతో కొంచెం సుఖము, అనంతమైన దుఃఖము తప్ప మరేమీ దొరకదు. ఆత్మజ్ఞానము కలిగితే పరమశాంతి దొరుకుతుంది అని బోధించారు పరమాత్మ అర్జునునితో. సర్వే జన సుఖినో భవంతు అండి. జై శ్రీమన్నారాయణ. నెక్స్ట్ 40వ శ్లోకంతో కలుసుకుందామండి.